హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అలాగే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు, జిఎఫ్టిఏ అంటారు. వీటన్నిటికీ కలిపి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. అది జూన్ 2వ తారీఖున ఈ సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. ఐఐటీ ర్యాంకులు అయితే జూన్ 1న వస్తాయి. అక్కడి నుంచి 45 రోజుల పాటు జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ అనేది. దాని తర్వాత ఐఐటీలు తప్ప మిగతా వాటన్నిటిలో కూడా మిగిలిపోయిన సీట్లకి సీసాబ్ అని ఇంకో కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. వాటన్నిటి డీటెయిల్స్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ అంటే ఎంత డబ్బులు కట్టాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏంటి ఆ డీటెయిల్స్ అని ఇందులో నేను డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా అఫీషియల్గా 2026 జోసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రాలేదు. నేను చెప్పేవన్నీ కేవలం లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది, జోసా అనేది కేవలం మన కౌన్సిలింగ్ అంతా పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. ఎక్కడికి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎవరికి వెబ్ ఆప్షన్స్ వాళ్లే పెట్టుకోవాలి. ఇది మన బ్యాంక్ అకౌంట్ లాగా అనమాట. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, మనకు మనమే ఆపరేట్ చేసుకోవాలి. అందులో ఒక్కళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి ఏదైనా పెట్టారంటే మనకి ఈ ర్యాంక్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరి చేత కూడా పెట్టించకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మాత్రమే చూసుకోండి. మొబైల్లో పెట్టుకోవచ్చు, లేదా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి పెట్టచ్చు, లేదా ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు. బట్ ఎవరికి వాళ్ళు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఈ వీడియోలో చూడండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు తెలియాలంటే, ఎప్పటికప్పుడు వీడియోస్ మీ దాకా చేరాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఎన్ఐటీలు, ఐఐటీలకి లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం. జూన్ 2వ తారీఖు ఈ సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. జూన్ 2వ తారీఖు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్గా మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అంటే, జేఈ అప్లికేషన్ తోటి josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మన మొబైల్ నెంబరు, మదర్ పేరు, ఫాదర్ పేరు అన్ని టైప్ చేయాలి. తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ టైప్ చేసి మన రిజిస్టర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఖచ్చితంగా పనిచేసేవి, బిజీ కానివైతే ఇవ్వండి. ఎందుకంటే వాటికి వచ్చేటువంటి చాలా, ఇది కౌన్సిలింగ్ టైం కాబట్టి చిన్న తప్పు కూడా మన కెరీర్ని వెనక్కి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఈ నెంబర్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, నిదానంగా, హడావుడి పడకుండా రిజిస్టర్ అవ్వండి. హడావుడిగా స్పీడ్గా ఎవరి మీద వదిలేసి వాళ్ళు చేసేస్తారని ఆకండి. అలాంటి చాలా ప్రమాదకరమైన విషయాలు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి దాదాపుగా ఒక 9-10 రోజులు టైం అయితే ఇస్తారు. ఈ 10 రోజుల్లో వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ మార్చుకున్న ప్రతిసారి సేవ్ అనే ఆప్షన్ చేసుకోండి. సేవ్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. మీరు లాక్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. 10 రోజుల తర్వాత సాయంత్రం వాళ్ళకు టైం ఇస్తారు. ఆ టైంకి ఆటోమేటిక్గా లాక్ అయిపోతే మీరు లాక్ చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు. సో ఈ 10 రోజుల్లో మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని 7వ రోజు కానీ 8వ రోజు కానీ, జనరల్గా 7వ రోజే, అంటే ఈ 10 రోజుల్లో 7th డే ఒకటి, 9th డే ఒకటి, ఈ 2 రోజుల్లో 2 సార్లు ఒక ట్రయల్ పార్టీ లాగా మీకు ఎక్కడ సీట్ వచ్చిందని ఇస్తారు. మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. అంతేగాని దానికి అది ఇవ్వడానికి ఉండదు. ఒకవేళ మీరు కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఏ సీటు రాని ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ వచ్చిన సీటు కన్ఫర్మ్ అవుతుందంటే కన్ఫర్మ్ కాదు, అది జస్ట్ ఒక ట్రయల్ అనమాట, మాక్ టెస్ట్. ఆ రోజుకి దేశం మొత్తం మీద పెట్టుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఇస్తుంది తప్ప ఆ సీటు కన్ఫర్మ్ అనేది ఉండదు. ఆ తర్వాత కూడా మళ్ళీ మనం మాడిఫికేషన్స్ చేసుకొని 9వ రోజున మళ్ళీ ఇంకొకసారి మాక్ అలాట్మెంట్ 2 కూడా ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని మనం మాడిఫై చేసుకుని సేవ్ చేస్తే, సో 10వ రోజు కల్లా, అంటే 2nd స్టార్ట్ అయితే అరౌండ్ 11th కానీ 12th కానీ మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ మనం మార్చుకునే అవకాశం అయితే ఏమాత్రం ఉండదు. ఇంకా అక్కడి నుంచి 40 రోజుల పాటు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మనం వెయిట్ చేయాల్సిందే. వెబ్ ఆప్షన్స్ మధ్యలో మార్చుకోవడం అనేది ఇంపాసిబుల్. అయితే సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్, లాంగ్వేజెస్ అన్నీ కలిపి 75% మార్కులు రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే 530కి 398 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి సెకండ్ ఇయర్లో 530కి మనకి 65% మార్క్స్, అంటే 345, 346 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీకు సీట్ వచ్చినా కానీ సీట్ క్యాన్సిల్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి రూల్. అలాగే సిబిఎస్ఈ వాళ్ళైతే +2లో, అలాగే ఎవరైనా మనకి దాన్ని ఏమంటారు, కోర్సెస్ కొన్ని పాలిటెక్నిక్ టైప్ ఉంటాయి కదా, అలాంటి కోర్సెస్ జాయిన్ అయితే ఫైనల్ సెమిస్టర్లో ఇందాక నేను చెప్పినట్టుగా 75% కానీ 65% వాళ్ళ కేటగిరీని బట్టి రావాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఫస్ట్ రౌండ్ అనేది దగ్గరగా ఒక 12-13 రోజుల తర్వాత, అంటే 2వ తారీఖు స్టార్ట్ అయితే 14-15వ తారీఖు ఎప్పుడో మీకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది.
ఒక సీటే వస్తదండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 4, 5 సీట్లు వస్తాయి కదా! నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఉండదు. మీరు దాదాపుగా 4, 500 పైగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారంటే చాయిస్ మీదే. ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ అందులోంచి ఒక సీటే ఇస్తారు. అది కూడా గ్యారంటీకి ఇస్తారా అంటే మీకు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్‌గా మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ డేటా చూసుకొని పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏది పడితే అది నాకది వస్తుందిలే, గూగుల్ చెప్పింది, చాట్ జీపీటీ చెప్పింది, వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు అనుకుంటే అది రాకపోతే మన చేతుల్లో అలా ఖాళీగా కూర్చొని చూడటమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను విషయం. సో ఎప్పుడూ కూడా లాస్ట్ ఇయర్ డేటాను పెట్టుకొని మీరు గనక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే 99% మీకు సీట్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో సీటు అలాట్ చేసిన వెంటనే సీట్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఎవరు మీకు మెసేజ్ చేయరు, మెయిల్ చేయరు, కాల్ చేయరు. జస్ట్ మీరు జోసా వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేసుకొని మీరు ఇందాకైతే రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ జోసా సైట్ చెక్ చేస్తే అక్కడ మీకు సీట్ అలాటెడ్ అని కనపడుతుంది మీకు. ఎన్నో నెంబర్ ఆప్షన్ వచ్చిందో సపోజ్ మీరు 200 ఆప్షన్స్ పెట్టారనుకోండి, 40 ఆప్షన్ సీట్ వచ్చింది అంటే ఆ కిందవన్నీ ఇంక తర్వాత రౌండ్‌కి చూడదు. ఆ పైనవే చూస్తుంది. అంటే 40 ఆప్షన్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా 1 నుంచి 39 వరకే చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి. ఆ 41 నుంచి ఇంక అవి పోయినట్టే. ఇంక దాంతో మనకు సంబంధం లేదు. సో సీట్ అలాట్ అయిన తర్వాత మీరు డబ్బులు కట్టాలి, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మీరు ఆన్సర్ చెప్పాలి. సో డబ్బులు ఎంత కట్టాలి ఏంటి అనేది లాస్ట్‌లో చెప్తాను మీకు. డబ్బులు కట్టేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియేట్ హాల్ టికెట్టు లేదా టీసీ గాని అదే దాన్ని బేస్ చేసుకొని తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఇది అందరూ పెట్టాలి మెడికల్ సర్టిఫికేట్ అనేది. ఎక్కడుంది సార్ మెడికల్ సర్టిఫికేట్ అంటే జోసా సైట్ అఫీషియల్ 2026 సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత ఆ సైట్‌లో మెడికల్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది. అది తీసుకొని ఎంబీబీఎస్ డాక్టర్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లమ్. బట్ ఆర్ఎంపీ ఇవన్నీ పనికిరాదు. గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా ఎవరైనా పర్వాలేదు. బట్ ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండాలి. సైన్ చేయించేటప్పుడు వాళ్ళ దగ్గర ఆ డేట్ ఉండాలి. వాళ్ళ ప్రాక్టీస్ నెంబర్ ఉంటుంది. అది ఉండాల్సిందే. స్టాంప్ ఉండాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి అందరూ ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ మార్క్ లిస్టు, 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ ఇవన్నీ అందరూ అప్‌లోడ్ చేయాలి. ఇంకా మీ కేటగిరీని బట్టి ఆ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత చేయటానికి ఒక 5-6 రోజులు టైం ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కాబట్టి. ఈ 6 రోజుల్లో ఎప్పుడన్నా వాళ్ళకి డౌట్ వస్తే మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి ఈ డాక్యుమెంట్ కరెక్ట్‌గా లేదనిపిస్తే వాళ్ళు వెంటనే మీకు మెయిల్ చేయొచ్చు. లేదా జోసాలో వెబ్‌సైట్‌లోనే రెడ్ మార్క్ తోటి క్లియర్‌గా కనపడుతుంటది. క్వారీ అరైజ్డ్ అని. అంటే క్వారీ అంటే వాళ్ళకేదో డౌట్ వచ్చిందండి. అది మీరు చెక్ చేసుకోవాలి అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రతిరోజు. నాదేం కాదులే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని అనుకోవడానికి కుదరదు. ఎప్పటికప్పుడు మనం రోజుకోసారి మార్నింగ్, ఈవినింగ్ ఒకసారి ఆ జోసాప్ సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటే అందులో ఏదైనా డౌట్ కనపడితే ఆ డౌట్‌ని మనం క్లారిఫై చేయడానికి 1 ఆర్ 2 డేస్ టైమ్ ఇస్తారు. ఆ డేస్ లోపల ఆ డౌట్‌ని మనం క్లారిఫై చేయించాలి. సర్టిఫికేట్ కరెక్ట్ కాదంటే కొత్త సర్టిఫికేట్ తెచ్చి పెట్టాలి. ఇలా ఏవో ఉంటాయి. అది క్లియర్ అయిపోయిన తర్వాత ఏది ఏ ప్రాబ్లమ్ రాకపోతే లేదా వాళ్ళు అడిగినటువంటి ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసేస్తే మీకొక సర్టిఫికేట్ లాగా వచ్చేస్తుంది. మీకు సీట్ అలాటెడ్ కన్ఫర్మ్ అయిపోయిందని వచ్చేస్తుంది. సో అదే మనకి ఇంపార్టెంట్. సో మీరు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్ అయ్యి డబ్బులు అయిపోతే వాళ్ళకి అందితే మీకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ అనేది వస్తుంది. అది దగ్గర పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఇంకా సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్‌లో. ఈ సెకండ్ రౌండ్ నుంచి ఎప్పుడైనా మీరు మధ్యలో కావాలంటే డ్రాప్ అయిపోదాం. నాకు వేరే కాలేజీలో సీట్ వచ్చింది అనుకుంటే మీరు డ్రాప్ అయిపోతే మీ డబ్బులు ఒక రూ. 5,000 తగ్గించుకొని మీ అకౌంట్‌కి ఒక నెల రోజుల తర్వాత మీకు పంపిస్తారు. అయితే ఆ అకౌంట్ నంబర్ దేనికి పంపిస్తారంటే ఇందాక నేను డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినప్పుడు చెప్పాను కదా! దానితో పాటే ఒక క్రాస్డ్ చెక్ అంటే క్యాన్సిల్ చేసిన చెక్ ఒక చెక్‌ని క్యాన్సిల్ చేసి మీరు అది కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా మీ పాస్‌బుక్ స్టూడెంట్‌కి ఉండదు ఆ ఏజ్‌లో 18 ఇయర్స్ నిండలేదు కాబట్టి. సో చెక్ బుక్ లేదా పాస్‌బుక్ సంబంధించిన ఫ్రంట్ పేజ్ ఫోటో ఉండాలి. అకౌంట్ నంబర్ ఇవన్నీ కనపడుతుంది. దాన్ని స్కాన్ చేసి పెట్టినా పర్వాలేదు. ఆ అకౌంట్ నంబర్‌కి మీ డబ్బులు అనేది రిటర్న్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా మీరు డ్రాప్ అయిపోవచ్చు. సెకండ్ రౌండ్‌లోనో, థర్డ్ రౌండ్, ఫోర్త్ ఎప్పుడైనా డ్రాప్ అవ్వచ్చు. బట్ ఐఐటీ వచ్చి క్యాన్సిల్ చేసుకోవాలంటే ఫిఫ్త్ రౌండ్ లోపల చేయాలి. ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఇంకా ఛాన్స్ ఉండదు. ఐఐటీకి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ రౌండ్‌లకి అంతే వెబ్ ఆప్షన్స్ మధ్య మధ్యలో మార్చుకునే అవకాశం అయితే ఏమీ ఉండదు. ఇది కౌన్సెలింగ్ జరిగేటువంటి ప్రాసెస్. సిక్స్త్ రౌండ్ తర్వాత ఏం చేయాలంటే ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీల్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా అమౌంట్ ఎక్స్‌ట్రాగా కట్టాల్సి ఉంటుంది. అది ఎంత కట్టాలంటే చెప్తాను. ఐఐటీ వాళ్ళు ఏం చేయాలంటే ఐఐటీకి వెళ్ళిపోయి డబ్బులు కట్టుకోవాలి. ఇంకా జోసాలో ఐఐటీ వచ్చిన సీట్ వచ్చిన వాళ్ళు జోసాకి, ఐఐటీ సీట్‌కి ఇంకేం సంబంధం ఉండదు. సో సీటు వచ్చినప్పుడు ఎప్పుడైతే సీట్ వస్తుందో అప్పుడు డబ్బులు కట్టాలి. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. ఫస్ట్ రౌండ్‌లో రాలేదనుకోండి, సెకండ్ రౌండ్‌లో మీకు సీట్ వచ్చిందనుకోండి, సెకండ్ రౌండ్‌లోనే డబ్బులు కట్టాలి. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే 2025లో ముందుగా అడ్వాన్స్ పేమెంట్ కట్టుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అడ్వాన్స్‌గా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసే ఆప్షన్ ఇచ్చారు.
అంటే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డబ్బులు కట్టుకోవచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అది చేయాలా, డబ్బులు కట్టాలంటే సీట్ వచ్చినప్పుడు కట్టుకోండి, అంత ఎమర్జెన్సీ ఏం లేదు. లేదు అప్పుడు హడావుడి పడతారంటే నిదానం కట్టుకోండి. అది చాయిస్ మందే. ఎంత డబ్బులు కట్టాలి ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ప్రకారం నేను చెప్పేది, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మీకు ఎప్పుడైతే సీట్ వస్తుందో అప్పుడు మాత్రమే కట్టాలి. ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈ 3 కేటగిరీల వాళ్ళు సీటు వచ్చినప్పుడు 30,000 కట్టాలి. ఇది లాస్ట్ ఇయర్ ప్రకారం. మళ్ళీ 6th రౌండ్ అయిపోయిన తర్వాత 45,000 కట్టాలి. ఈ 45,000 ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కట్టాల్సిన పని లేదు లాస్ట్ రౌండ్లో. నా మాట బాగా అర్థం చేసుకోండి. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు 30,000 కట్టాలి. అది ఫస్ట్ రౌండ్లో వస్తే ఫస్ట్ రౌండ్ కట్టాలి. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏం కట్టకల్లా. 6th రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 45,000 కట్టాలి. ఈ 45,000 అనేది ఐఐటీలో సీట్ వచ్చిన వాడు ఉంటాడు కదా, ఫస్ట్ రౌండ్లోనే ఐఐటీలో వరకు సీట్ వచ్చింది, వాడు 30,000 కట్టేస్తాడు. మళ్ళీ 6th రౌండ్ తర్వాత ఈ 45,000 కట్టకల్లా. ఆ ఫీజు, మిగతా ఫీజు అంతా ఐఐటీలో కట్టుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. సో అది జరిగేటువంటి ప్రాసెస్. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే 15,000 కట్టాలి ఫస్ట్, ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు. తర్వాత లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత 20,000 కట్టాలి. టోటల్గా 35,000 కట్టాల్సి ఉంటుంది. వీళ్ళైతే 75,000 కట్టాల్సి ఉంటుంది. ఈ 75,000లో లేదా ఈ 35,000లో 5,000 రూపాయలు అనేది జోసఫ్ ఫీజు. మిగతా 70,000 లేదా ఇక్కడ మిగతా 30,000 ఎన్ఐటీలో వాటి ఫీజు కిందకి వెళ్ళిపోతాయి. ఆ రిమైనింగ్ ఫీజు అనేది మీరు ఐఐటీనో, ఎన్ఐటీనో జాయిన్ అయిన తర్వాత అక్కడ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఐఐటీలో అవ్వచ్చు, ఎన్ఐటీలో అవ్వచ్చు. ఇంకా తక్కువ టైం కాబట్టి నేను వీడియో ఇలా చెప్పాను, లైవ్లో సౌండ్ ప్రాబ్లం వచ్చిందని. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా హెల్ప్ ఏమైనా కావాలి, కౌన్సిలింగ్లో నాతో ఫోన్లో మాట్లాడి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే చూసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నా ఫోన్ నెంబర్ అది ఇచ్చాను. దానికి 3,000 పే చేసి ఆ స్క్రీన్ షాట్, అలాగే రిసిప్ట్ నెంబరు, ఆ రిసిప్ట్, అలాగే మీ ర్యాంక్ కార్డు నాకు వాట్సాప్ చేయండి. అది చూసి నాతో కౌన్సిలింగ్ అయిపోయే 45 రోజుల పాటు ఎప్పుడైనా మిస్డ్ కాల్ ఇచ్చి నేను మాట్లాడతాను. మీరు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఆ రోజు అయిపోయే లోపల మీకు మళ్ళీ నేను కాల్ చేసి డీటెయిల్గా నిదానంగా మీ కోరికలు ఏంటి, మంచి కాలేజీనా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.